ప్రభునామమున మీ అందరికీ వందనాలు. అందరూ కూడా ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగునట్లుగా. పరిశుద్ధాత్మ దేవా, నీకు మహిమ చెల్లిస్తున్నాము తండ్రి. గొప్ప దేవా, మహోన్నతుడా, మహాగణుడా, సజీవుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువా. మరి ఒక దినాన పునరుద్ధాన దినములో నిన్ను స్తుతించే భాగ్యాన్ని మా అందరికీ కూడా మీరు అనుగ్రహించినందుకే నీకు మహిమ చెల్లిస్తున్నాను ప్రభువా. పరిశుద్ధాత్మదేవ, ఈ స్థలమంతా కూడా నీ సన్నిధి విడుదల చేయండి. నీ అభిషేకమును మీరు విడుదల దయచేయండి. పాటలు, వాక్యంలో, ఆరాధనలో నా ప్రభువా, ఇక్కడున్న మా అందరితో మీరు మాట్లాడి మమ్మల్ని అభిషేకించమని మేము అడుగుతూ ఉంటున్నాం దేవా. నీకు వందనాలు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవానికి మహిమ చెల్లిస్తున్నాను. ప్రతి వారిని కూడా ప్రభా నీ యొక్క ఆత్మ ద్వారా మీరు బలపరచమని అడుగుతున్నాను. ఈ స్థలంలో వస్తున్న చిన్నలు కానీ, పెద్దలు కానీ, యవనస్తులు కానీ, ప్రతి వారిలో ఇది నేను నూతనమైన కార్యంను మీరు జరిగించి ప్రభా, ముందు జరగబోతున్న కార్యక్రమం అంతటిని కూడా మీరు దీవించి చక్కగా మీరు జరిగించమని నీ నామానికి మహిమ చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ దినము మనమందరూ కూడా నేర్చుకోవాల్సింది ఒక మాట చదవండి. జకరియా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనంలో 3 విషయాలు చెప్తా, 3 మాటలు చెప్తా. మనమందరూ కూడా 3 మాటలు విని మనం ఆరాధన చేద్దాం. అందరికి ఈత కొమ్మలు తీసుకొచ్చారు. ఈత కొమ్మలు ఉన్నాయి, తర్వాత కొబ్బరి మట్టలు ఉన్నాయి. వాసుబాబుల దగ్గర నుంచి తీసుకొచ్చారు. జాన్ కూడా మంచిగా తయారు చేసి తీసుకొచ్చాడు. మీ అందరికి వందనాలు. 9 వచనం ఏమా, సియోను నివాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి. నీ రాజు నీతిపరుడును రక్షణ దీనుడునై, రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్ల మీద ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం అంటుంది, ప్రియమైన బిడ్డలారా, దేవుడి యొక్క వాగ్దానము మాట ఇది ఒక ప్రవచనం. ఇది ఒక ప్రవచనం. యేసు ప్రభువారు పుట్టక ముందే ఆ మాట జకరియా గ్రంథములో దేవుడు ఒక ప్రవచనాన్ని ఇచ్చాడంట. ఆ ప్రవచనం ఏమంటున్నాడంటే, సియోను నివాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్ల మీద ఎక్కి ఇదిగో నీ యొద్దకు వస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభువారు అందుకే ప్రకటన గ్రంథంలో అంటాడు, త్వరగా వచ్చుచున్నాను, ఎవరి జీతం వాడికి ఇస్తా, ఎవరి కార్యాలకు వాడికి ప్రతిఫలం నేను చేస్తా. కాబట్టి ఈరోజు మన జీవితంలో ప్రభువారు వస్తా అని చెప్పి ఆలస్యం చేస్తున్నాడు. ఇట్లని ఈ ప్రవచనం కూడా నెరవేరినట్లుగా దేవుడు లోకాసు సువార్తలోను యోహాను సువార్తలోను ఈ యొక్క ప్రవచనాన్ని దేవుడు నెరవేర్చినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయంలో, యోహాను సువార్తకి వెళ్ళండి. ఇదే ప్రవచనము ఇక్కడ నెరవేర్చినట్లుగా మనం చూస్తున్నాం. 12వ అధ్యాయంలో 14 చదువుదాం. సియోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆశీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు గాని యేసు క్రీస్తు మహిమ పరచబడినప్పుడు అవి ఆయన గూర్చి రాయబడినని వారు ఆయనకు వాటిని చేసిరని జ్ఞాపకముకు తెచ్చుకొనిరి. దేవునికి స్తోత్రం. ఒక ప్రవచనము నెరవేర్చడానికి దాదాపు 2000 సంవత్సరాలు పట్టింది. దేవునికి స్తోత్రం. ఒక మాట నెరవేర్చడానికి 2000 సంవత్సరాలు పట్టింది. కారణం ఏంటిదంటే, ఒక మాట నిరార్థకము కానే. దేవుని సేవకుడు ప్రవచించాడు, దర్శనం చెప్పాడు, మాట్లాడిన మాట నిరార్థకం కాకుండాట్లు ఎక్కడొచ్చి నెరవేర్చబడింది? యోహాను సువార్తలోను లూకా సువార్తలో యేసు ప్రభు వారిలో అది నెరవేర్చబడింది. దేవుని యొక్క మాట అంటుంది. ఇదిగో అక్కడ ఇక్కడ 2 విషయాల్లో ఒక తేడా కనబడ్డది. అక్కడ ఏమంటున్నాడు? సియోను నివాసులారా ఏమంట బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా
నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడును, ఆ, దీనుడై గాడిద మీద గాడిద పిల్ల ఎక్కి నీ యొద్దకు వస్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? సియోను కుమారి, ఆ, భయపడకుము, ఆ, ఇదిగో నీ రాజు గాడిద ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఎక్కి ఆసీనుడై వచ్చుచున్నాడు. తేడా చెప్పండి. ఇక్కడ చదివారు కదా బైబిల్ గ్రంథంలో 2 సార్లు చదివించాను. ఒక చోటేమో గాడిద పిల్ల, ఓకే. తర్వాత సియోను కుమారి, ఇక్కడికి వచ్చేసరికి సియోను నివాసులారా, ఓకే. ఇంకేముందాడా? దానికి దీనికిలో వస్తున్నాడు, ఆసీనుడే వస్తున్నాడు. సియోను కుమారి, సియోను నివాసి, భయపడకు. హల్లెలూయా. అక్కడ అంతా కూడా చదివితే ఆ మాటకు ఈ మాటకు అంతా కూడా ఏం కలుగుతుందంటే ఆల్రెడీ వచ్చేసాడు కాబట్టి భయపడకు, దేవునికి స్తోత్రం కలుగును గాక. అదేమో ప్రవచనం, ఫస్ట్దేమో ప్రవచనం. ఏమని చెప్తున్నాడు? వస్తాడు ఒక ఆయన వచ్చేదాకా వెయిట్ చేయి అని చెప్పాడు. వెయిట్ చేయించాడు, వచ్చాడు. కాబట్టి వచ్చిన వాడి గురించి యోహాను సువార్తలో ఏం రాస్తున్నాడంటే, సియోను కుమారి, ఇదిగో నువ్వు భయపడమాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను రాత్రి కొంచెం శాంపిల్ చెప్పా, ఒక చిన్న శాంపిల్ 10 నిమిషాలు చెప్పా, భయపడకు అని. హల్లెలూయా కదా. దేవుని యొక్క వాక్యం అంటుంది, సియోను కుమారి, చదువు మరి, సియోను కుమారి భయపడకు, ఇదిగో నీ రాజు వచ్చి ఉన్నాడు. ఆయన ఇక్కడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన పక్షముగా నిలబడ్డాడు. కీర్తనలో నిన్న కీర్తన 33 చదివాం. పాస్టమ్మ మన 33 చదివించిందంట. 33 శుక్రవారం ప్రార్థన ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. శుక్రవారం, శనివారం, ఆదివారం ప్రార్థనలు ఎట్టి పరిస్థితిలో జరుగుతాయి. అవి నాకు ఏదైనా ఇంపార్టెంట్ అయితేనే వెళ్తా, లేకపోతే ఇక్కడే ఉంటాను. పాస్టమ్ నడిపిస్తుంది. చెప్పి వెళ్ళాను, చాలీస్ వాక్యం చదువుతాడు. రోజుకొకళ్ళు శుక్రవారం ఒక్కొక్కళ్ళు వాక్యం చదివిపిస్తాను. ఒక మాట చదివితే రెండో మాట అందరూ కలిసి చదివించాలి. అలాగా కొన్ని విషయాలు మనము చిన్నపిల్లల లెక్కనే వచ్చి వెళ్ళిపోకుండా కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయాసపడదాం. ఆమె లేడు అనే విషయం అనేది జరగకూడదు. పాస్టమ్మ లేడు కాదు, అన్ని ఇక్కడ అన్నీ సెట్ చేస్తాను. నా మైండ్ ఎప్పుడు కూడా నేను వెళ్ళుతున్నాను అంటే అక్కడ అంతా సెటప్ చేస్తాను అనమాట. పలానా వాళ్ళు మీరు ఉండాలి. ఆనందకు ఫోన్ చేశాను, నువ్వు ఖచ్చితంగా 7:40 కల్లా ఇక్కడ ఉండాలి. దీనికి చెప్పాను ఇక్కడ ఉండాలి. కారణం ఏంటంటే మనం లేకున్నా నడిపించే వాళ్ళకి అది అంతా కూడా ఏం కలిగి ఉండాలి, అప్పచెప్పి వెళ్ళాలి. అందుకే మిమ్మల్ని నేను నమ్ముతున్నాను, మీరు మమ్మల్ని మాట గౌరవించి తప్పకుండా రావడానికి ప్రయత్నము చేయండి. శుక్రవారం ఏదేమైనా 7 నుంచి 7:30 గంటల వరకు, 9:30 వరకు ప్రార్థన చేయాలి. సాయంత్రం విజ్ఞాపన ప్రార్థన 7:30 నుంచి 9:30 వరకు జరుగుతుంటుంది. త్వరగా రావడానికి ప్రయత్నము చేయండి. తర్వాత ఇక్కడ మనం చూస్తున్నాము భయకు 34 కీర్తన చదివించాను నిన్న. 34 వచ్చిన చదువు. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చాడు. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటే దేవుని ఒక వాక్యం అంటుంది 34:4లో, నేను యెహోవా యొద్ద విచారణ చేసియాను, ఆయన నీ ప్రార్థనకి జవాబిచ్చాడు. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నన్ను తప్పించునుగాక, కాపాడునుగాక, భద్రపరచునుగాక. ఆమేన్. ఇక్కడ ఒక చిన్న మాట మనం ఆలోచించేద్దాం. భయముకు ప్రతి దానికి విరుగుడు అనేది ఉంది. విరుగుడు అనేది కంపల్సరిగా. పాము కరిచిందనుకోండి, ఇదివరకు ఏం చేసేవాళ్ళు, మంత్రమో తంత్రమో ఎక్కడికో వెళ్ళిపోయేవాళ్ళు. అయినా కానీ చచ్చిపోయేవాడు.
తర్వాత రాను రాను డెవలప్మెంట్, సైన్స్ డెవలప్మెంట్ అయింది, ఆరోగ్య శాస్త్రం డెవలప్మెంట్ అయింది. కాబట్టి దానికి కూడా మనం ఏదైనా కనిపెట్టాలి అని చెప్పి మందు కనిపెట్టారు. వాసుబాబుకి పాము కరిసింది ఒకసారి. పాస్టమ్ దగ్గరికి వచ్చాడు దబదబా, సబ్బెట్టుకి అడిగేసింది ఆమె. పైకి ఎక్కకుండా ఏం చేసింది, తాడు కట్టేసింది. చున్నీ చింపేసి కాడు కట్టేసి సబ్బెట్టుకి అడిగి అక్కడ ప్రార్థన వేసి హాస్పిటల్కి వెళ్ళి ఒక సూది ఇప్పించుకో అన్నా. సూది ఇప్పించుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం, సంపూర్ణంగా ఆరోగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. అంటే ప్రతి దానికి విషానికి విరుగుడుంది, విషానికి విరుగుడుంది. ప్రతి సమస్యకు జవాబుంది. ప్రతి ప్రార్థనకు దేవుడు విజయాన్ని ఇచ్చినట్లుగా మన జీవితంలో భయపడుతున్నాం. అందుకే 366 సార్లు బైబిల్ గ్రంథంలో భయపడకుడి అనే ఒక పదం ఉందంట. అంటే రోజుకి సంవత్సరానికి 365 రోజులుంటే, సంవత్సరానికి 365 రోజులుంటే బైబిల్ గ్రంథంలో కూడా 365 రోజులకు సరిపడ్డ ప్రతిరోజు కూడా మనిషి భయపడుతున్నాడు. నీడను చూస్తే భయపడతాడు, నిమ్మకాయ చూస్తే భయపడతాడు, మనిషి కల్లో కనపడితే భయపడతాడు, ఏదన్నా ఒక మనిషి జీవితంలో చడిచిపోయినోడు వస్తే భయపడతాం కదండి. ఎవడన్నా దిష్టి తీసుకుని తూ అన్నాడన్నా భయపడతాం. హల్లెలూయా. భయపడని మనుషులు అంటే ఎవరు లేరు. ప్రతి ఒక్కళ్ళు భయపడతారు. నీడను చూసేవారు భయపడతారు. 4 రోడ్లు కాడ నిమ్మకాయలు పెట్టి అటు పెట్టి ఏసు రక్తం, ఏసు రక్తం, ఏసు రక్తం, రక్తం అంటూ ఉంటాడు అక్కడ బోడిగాడు. హల్లెలూయా కదా. అమావాస్య వస్తే భయపడతారు. పుణ్యం వస్తే ఈరోజు పుణ్యం ఏంటంట భయపడతాం కదా. ప్రతి మనిషికి భయం అనేది ఉంది. మరి నేను చెప్పొచ్చేది ఏంటంటే భయానికి కూడా విరుగుడు ఉంది. హల్లెలూయా. విషానికి విరుగుడు ఉన్నట్లు భయానికి కూడా దేవుని యొక్క వాక్యం అంటుంది విరుగుడు ఉంది. అందుకే అంటున్నాడు, సియోను కుమారి ఎందుకు భయపడుతున్నావు? భయపడకు. పరిస్థితిని బట్టి చూసి నువ్వు భయపడమాక. ఎందుకు అంటే నీ రాజు నీ పక్కనే ఉన్నాడు, నీ క్రీస్తు నీ పక్కనే నిలబడి ఉన్నాడు. అందుకే అక్కడ దానికి ఇక్కడ దానికి డిఫరెంట్ చూపించాను మీకు. అక్కడేమో ప్రవచనం, అది ఒక మాట చెప్పబడింది, అయ్యా ఇదిగో పలానా విషయం జరగబోతుంది అని చెప్పారు. కానీ ఇక్కడ జరిగేసింది ఆల్రెడీ. అది వచనం నెరవేరిపోయింది. కాబట్టి ఆ వచనం నెరవేర్చడానికి ఏమన్నాడంటే యేసు ప్రభువారు నీ పక్కనే నిలబడ్డాడు. అక్కడ యేసు ప్రభువారు నీ పక్కనే నిలబడ్డారు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయలేదు, ఏం లేదు, మనకి ఏం లేదు, ఏం లేదు. చెప్పండి, గుండెల మీద చేసుకొని యేసు నామములో నాకు జయం ఉంది, భయము లేదు. ఏది వినబడలేదా? నాకు యేసయ్య ఉన్నాడు, నేను భయపడవలసిన అవసరత నాకు లేనే. ఎందుకు? నా దేవుడు నాతో ఉన్నాడు ఈరోజు. హల్లెలూయా, హల్లెలూయా కదా. నిద్రలో భయపడ్డా, కల్లో భయపడ్డా, దయ్యానికి భయపడ్డా, చెడుకు భయపడ్డా, నిమ్మకాయకి భయపడ్డా, నల్ల కోడికి భయపడ్డా, దుష్ట సంబంధమైన దానికి భయపడుతున్నావా, ఆరోగ్యపరంగా భయపడుతున్నావా, అప్పు పరంగా భయపడుతున్నావా, శాపగ్రస్తమైనది భయపడుతున్నావా, ఏ దానికైతే నువ్వు భయపడేవారు ఇక్కడ ఉన్నారో ఆ భయము నుండి దేవుడు మనల్ని విడిపించును గాక. ఆమె చెప్పండి అందరూ కూడా. భయము నుండి దేవుడు మనల్ని చెప్పండి, అందరు చెప్పాలంతే. ఆ భయము నుండి దేవుడు మనల్ని విడిపించును గాక. హల్లెలూయా. రేపొద్దున వచ్చి నువ్వు చెప్పింది కరెక్టే, కానీ నాకు ఇంకెక్కడో సన్నగా చిన్నగా నోరుముయ్యిగా. హల్లెలూయా కదా. వాక్యము చెబుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? నెరవేరుస్తున్నాడు. మరి మాట్లాడుతున్నప్పుడు, దేవుని యొక్క వాక్యం మాట్లాడుతున్నప్పుడు మనం కూడా దేవుని యొక్క కార్యాన్ని నమ్మాలి. భయపడను కదా. భయము, దేవుని యొక్క వాక్యం అంటుంది, యెహోవా రాఫా స్వస్థత నీచును, భయము లేదు నాకు భయము. ఒకవేళ నీకు గుర్తుకు రాకపోతే ఈ పాట పాడుకో. ఏమని? యెహోవా రాఫా స్వస్థత నీచును, భయము లేదు నాకు. ఏం లేదట ఎవరికి? దేవుని పిల్లలకి.
ఆయన రక్తంలో ఎవరైతే వచ్చినా చదువుతూ ప్రార్థన అందుకే అంటున్నాడు ఆయన, ఇదిగో నేను మొరపెట్టాను, విచారణ చేశాను, దేవుని దగ్గర ప్రార్థన చేశాను, ఆ ప్రార్థనకు దేవుడు నాకు జవాబిచ్చాడు కాబట్టి నేను కదల్చబడను, నేను భయపడను. 10,000 మంది నా మీదకి వచ్చినను, 27వ కీర్తన అన్నాడు, 10,000 మంది నా మీదకి వచ్చినను, నేను జంకను. నా గురించి 10,000 మంది చెడుగా మాట్లాడుకున్నా ఏం పర్లేదు, నేను జడియను. యెహోవాయే నాకు వెలుగు, యెహోవాయే నాకు దుర్గం, నేను కదల్చబడను. ఆయన మనకు కోడయమై ఉన్నాడంట, కేడుమునై ఉన్నాడంట, ఆయన బలమై ఉన్నాడు. ఆయన నిన్న పాట పాడే రాత్రి కాలస్యములో, జుంటితేనే దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జుంటితేనే దారల కన్నా యేసునామమే మధురం, మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జుంటితేనే దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జుంటితేనే దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య నామము, యేసయ్య నామమే బలమైన దుర్గము. నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి, యేసయ్య నామమే బలమైన దుర్గము. నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి, నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉద్దేశింపచేసిది. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉద్దేశింపచేసిది. జుంటెతేనే ధరల కన్నా యేసునామమే మధురం, మరువజాలను. ఒక పూటకి ఇక్కడ కూర్చోండి. హల్లెలూయా, హల్లెలూయా చెప్దాం అందరూ కూడా. భయపడను, ఏది నా మీదకి వస్తున్నా నేను భయపడనే భయపడ. దేవుని బిడ్డలు కదల్చబడరు, దేవుని బిడ్డలు భయపడరు. దేవుని భక్తులు ఆయన ఆరాధిస్తున్నారు కాబట్టి. ఎందుకయ్యా అంటే యేసయ్య నీ పక్షముగా నిలబడ్డాడు కాబట్టి. ఆమేన్. పరిస్థితులన్నీ మన మీదకి ఒకసారి ఉప్పొంగినట్లు వస్తాయి. ఆయన అన్నాడు, జలములో పడి వెళ్ళినను, అగ్నిలో పడి వెళ్ళినను, నా మీద పొర్లి పారనే. ఎందుకు? ఆయన నిన్ను కప్పేశాడు, ఆ దుర్గం నిన్ను కప్పేసింది. ఆ కోటలో నువ్వు ఉన్నావు. సామెతల గ్రంథంలో అనుకుంటా, ఇదిగో యేసయ్య నామం బలమైన దుర్గం, అందులోనికి ప్రవహించిన వాడు, అందులోనికి వెళ్ళిపోయిన వాడు సురక్షితముగా కాపాడబడతాడు. సురక్షితముగా కాపాడబడతాడు. కాబట్టి కొత్తగా వచ్చిన మీరు, పాతగా ఉన్న మనం, ఇప్పుడిప్పుడే దేవుని నమ్ముకున్న మనం ఏం కాకూడదట, భయపడవలసిన అవసరము. ఎందుకు అంటే దేవుడు నాకు జయాన్ని ఇచ్చేవాడే, దేవుడు నా పక్షముగా నిలబడ్డాడు. రెండోది ప్రేమ దేని బిడ్డారా, రెండోది నీ రాజు ఇదిగో నీ రాజు నీ దగ్గరికి వస్తున్నాడు. లోకసువార్త తీయండి, లోకసువార్తలో 19వ అధ్యాయం. మా 19వ అధ్యాయము 19వ అధ్యాయము 45వ వచనం చదువుదాం. ఆయన దేవాలయంలోనికి ప్రవేశించి అందులో విక్రయము చేయు వారితో నా మందిరము ప్రార్థనా మందిరం రాయబడి ఉన్నది కనుక అయితే మీరు దానిని దొంగల గృహంగా చేసిద్దురని చెప్పి దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు రెండో మాట ఏంటిదంటే, మొదటిది భయపడకు,
దేవుడు నీ పక్షముగా ఉన్నాడు, నీ మీదకి వచ్చి ఉన్నాడు, నీతో కాపాడుతూ భద్రపరిచేవాడై ఉన్నాడు అని చెప్పాం. రెండోది ప్రేమిదేని బిడ్డారా, దేవుని మందిరము ప్రార్థన మందిరం. ఏమన్నాడు? నా మందిరము ప్రార్థనా మందిరం కనుక అయితే అది ఆపేద్దాం అక్కడికి. దేవుని మందిరము ఇది ఏం ఆలయం అంట? ప్రార్థనాలయం. అంతకుముందు చూసాం ఇది దేవుని ఇల్లు కదా. మళ్ళీ వచ్చాను అక్కడికి. దేవుని ఇల్లు, ఆ ఇంట్లో ప్రార్థన చేసేవారు, ఆరాధించేవారు, పాటలు పాడేవారు, వాయిద్యాలు కొట్టేవారు, వాక్యం చెబుతున్నవారు అనేక మంది కోనేటి దగ్గరికి వచ్చి స్వస్థత పొందుకున్నట్లుగా ప్రజలు అనేక మంది వస్తారు. ఇది ప్రార్థనా ఆలయము. కాబట్టి ఈ ఆలయంలో ఏముందంటే సంతోషం ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇందులోకి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఇందులోకి వచ్చి నువ్వు రక్షించబడుతున్నప్పుడు, అందుకే యేసుప్రభువు వారు చెబుతున్న మాటలు అవి. ఇంగ్లీష్ బైబిల్లో కానీ తెలుగు బైబిల్లో కానీ వేరే కొత్త బైబిల్స్ ఉంటే కొన్ని బైబిల్లో ఇంగ్లీష్లో తెలుగులో కూడా రాయబడి ఉంటుంది, రెడ్ అక్షరాలతో రాయబడి ఉంటాయి, ఎరుపు రంగుతో రాయబడి ఉంటాయి కొన్ని బైబిళ్ళలో. కారణం ఏంటి తెలుసా? అది యేసుప్రభువు వారు చెబుతున్న మాటలు అవి. ఈ ప్రసాద్ రాజు లేకపోతే ఎవరో చెప్పే మాటలు కాదవి. ఎవరు చెప్తున్నారట? స్వయంగా యేసుప్రభువు వారే చెబుతున్నారు. ఏమని? ఇది నా మందిరం, ఇది నా ప్రార్థన మందిరం. ఇందులోకి రండి. యెషయా గ్రంథం 56 చదువుదాం ఒకసారి. 56:7 వచ్చిన చదవండి ఒకసారి. యెషయా గ్రంథం. నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపచేసేదను, నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారమగును. ఇదిగో నా మందిరము సమస్త జనులకు. రా ఇక్కడికి వచ్చి ఏం చేయమంటున్నాడు? ప్రార్థన బలిపీఠం కట్టు. దేవునికి స్తోత్రం. ఒకవేళ నువ్వు చేయకపోతే, ఇంటికాడ చేసుకోబుద్ధి అవ్వట్లేదు, ఇంటికాడ నువ్వు చేయబుద్ధి అవ్వట్లేదు, ఇంటికాడ మోకరించుకోలేకపోతున్నావు, ఇంటికాడ నువ్వు బలహీనమైపోతున్నావు, డిస్టర్బెంట్ అవుతున్నావు, కాబట్టి నష్టం కలుగుతుంటుంది. చెయ్యాలని ఉంది కానీ చేయలేకపోతున్నావు. కాబట్టి ఒక సమయము ఒకటి ఉంది. రెండోది ప్రేమ ఆలయం ఉంది. ఈ ఆలయంలోకి వచ్చి ఏం చేయమన్నాడు తెలుసా? నా ప్రజలు సమస్త జనులకు ఇది ప్రార్థన మందిరము. ఈ మందిరంలో ఏముంది అంటున్నాడంటే, వచ్చి దుఃఖపడువారు, కన్నీరు కాచువారు, ఇబ్బంది కొలుములు ఉన్నవారు, నష్టం జరుగుతున్నవారు, అనేకమైన పరిస్థితులు కలిగిస్తున్నవారు ఈ స్థలంలోకి వచ్చినప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు వారి జీవితంలో సంతోషం కలుగును గాక. అండర్లైన్ చేసుకోండి. పై వచ్చిన 7వ వచనంలో నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపచేసేదను. ప్రతి వారు దుఃఖము ఈ యొక్క ఆలయంలో ఏం కావాలంటే సంతోషంతో వారు నీరసంతో వచ్చారు, నిస్సుహమైన స్థితిలో వచ్చారు. నిస్సుభ్రాయమైన పరిస్థితులు వాళ్ళకి కలుగుతున్న ప్రతి పరిస్థితి వాళ్ళని బంధించబడుతున్న ప్రతి కాడి విరగొట్టబడాలంటే ఇది ప్రార్థనా మందిరము. ఏ మందిరం అంటే ఇది ప్రార్థనా మందిరం. అందుకే ప్రే టవర్ వాళ్ళు ప్రార్థన చేసే ప్రజలు ఉన్నారు. ఇక్కడ నీవు కూడా ఒకవేళ టైం దొరికితే, నీ టైం దొరికినప్పుడు ఒక సమయం కేటాయించుకొని, అందుకే చెప్పాను, ఒక డేరా వస్తుంది, తర్వాత ఒక పరద వస్తుంది, అక్కడికి నీవు నీ దేవుడు ఇక్కడే కూర్చొని ప్రార్థన చేస్తావు. ఇంత పెద్ద ఆలయంలో ఎంతమంది కూర్చుంటారో తెలియదు కదా. అందుకే ఒక పరద వస్తుంది, ఒక కట్టెన్లాగా వేస్తాము. ఇక్కడ కూర్చొని దేవాలయంలో దేవుని ఒక సందులో ఏం చేయాలి తెలుసా? నీ కష్టము, నీ భయము, నీ సమస్య మనుషులకు చెప్పుకొనుడు కంటే కదా, రాజులు చెప్పుకొనుడు కంటే, ఎవరి దగ్గరికి వెళ్ళి బతిమలాడుడు కంటే మన దేవుని బతిమలాడుకుందాం, మన దేవుని ప్రాధేయపడదాం, మన దేవుని యొక్క సందులో ప్రార్థన చేద్దాం. ఆయన అన్నాడు, ప్రార్థన చేసి నన్ను వెతికిన ఎడల నిన్ను ఆనందింపచేస్తా. దేవునికి స్తోత్రం. నీకున్న నిట్టూర్పు విడిచిపెట్టిపోతుంది, నీకున్న దుఃఖం విడిచిపెట్టిపోతుంటుంది, నీకున్న సమస్య విడిచిపెట్టిపోతుంది. కారణం ఏంటంటే దేవుడు చెబుతున్నాడు, ఇది నా మందిరము, సమస్త జనులకు ప్రార్థనా మందిరము. ఆ ప్రార్థనా మందిరంలో నువ్వు ఉండాలని నేను కోరుకుంటున్నాను అంటున్నాడు ఆయన. ఇదిగో ఆ ప్రార్థనా మందిరమును దొంగల గ్రహుగా చేయమాక, వ్యభిచారముగా చేయమాక, దుష్ట సంబంధమైన సాంగత్యం చేయమాక. దొంగల గృహంగా చేశారంట, ఆలయాల్లో వ్యాపారాలు చేశారంట, అనేకమైన పొరపాటు జరిగాయి. యేసు ప్రభు వారి కోపం వచ్చి కొరడా తీసుకొని అవన్నీ కింద పడేశాడు. ప్రియమైన బిడ్డారా, కారణం ఏంటి తెలుసా? అక్కడ అది దేవుని ప్రార్థనా మందిరంలో వ్యాపారాలు జరగకూడదు. దేవుని మందిరంలో దుష్ట సంబంధమైన
సాంగత్యం చేయకూడదు. దుష్ట సంబంధమైంది అక్కడ అపవిత్రమైంది ఉండకూడదు. బలిపీఠం మీద నైవేద్య బలి, ధూపార్తి మీద వేయబడుతున్న కన్నీటి ప్రార్థన, అది దేవునికి ఇష్టమైన సువాసన. ఆ సువాసన దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఆటంకపరిచేవి ఏవైతే ఉన్నాయో, అడ్డంకపరిచేది ఏదైతే ఉందో, నిన్ను అభ్యంతరపరిచేది, నిన్ను బలహీనపరిచేది, నిన్ను నష్టం చేసేది, నీ కీడు కలిగించేది, నీకు భయం పెట్టేది, ఆ భయభీతుల నుంచి రా. దేవుడు నిన్ను విడుదలిచ్చే, దేవుడు నీకు విడుదలిచ్చి నిన్ను సంతోషింప చేయబోతున్నాడు ఈరోజు. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషం ఎక్కడుందని ఒకటి తీర్థయాత్రలు చేసాడట. సంతోషం ఎక్కడుంది అక్కడ ఉందంటే దుకాణం దగ్గరికి వెళ్ళి కొనుక్కున్నాడట. ఎక్కడికి వెళ్ళినా వాడికి సంతోషం అనేది దొరకలేదు. ప్రేమ దేని బిడ్డారా, ఎక్కడ చూడు బాధే. నిన్ను బాధ పెట్టేవారే ఉంటారు, నిన్ను ఇబ్బంది పెట్టేవారే ఉంటారు, నిన్ను సూటుపోట్లు మాట్లాడేవారే ఉంటారు, నిన్ను నష్టం చేసేవారే ఉంటారు, నిన్ను కష్టపెట్టేవారే కనబడతారు. కానీ ప్రోత్సహించి బలపరిచి ముందుకు తీసుకువెళ్ళే దేవుడు మన దేవుడు తప్ప ఈ భూలోకంలో ఎవ్వరూ లేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మాటలు విని ఆ పరిస్థితిని చూసి దుఃఖపడుట కంటే నేను వెళ్ళి దేవాలయంలో కూర్చొని నా బాధ అంతా దేవుని దగ్గర చెప్తాను, తప్పకుండా దేవుడు నాకు సహాయము చేస్తాడు. ఏమన్నాడు అందులో? నా ప్రార్థనా మందిరంలో నేను వారిని, చెప్పండి అందరూ కూడా, ఆనందింపచేసేదను. నా ప్రార్థనా మందిరంలో ఏం కలుగుతుంది? ఆనందింప. ఎవరు చెప్తున్నారు? దేవుడే చెప్తున్నాడు. లోకస్వార్తలు ఏమన్నాడు తెలుసా? ఇదిగో నా ప్రార్థనా మందిరాన్ని దొంగల గృహగా చేయకండి, పాడుబడిపోయినట్టుగా చేయకండి, ప్రార్థన ఆపేయకండి, మోసపూరితమైనది ఆపేసి దేవుని బలిపీఠం కట్టండి అని చెబుతూ ఏడుస్తాడు యేసుప్రభువారు. ఏడుస్తాడు. ఏడిచి అంటాడు, నిన్ను నేను దర్శించు కాలం, చూడండి, నిన్ను దర్శించు కాలం నువ్వు నా సంగతులను, లోకసువార్తలో 19వ అధ్యాయంలో, లోకసువార్త 19వ అధ్యాయం 19వ అధ్యాయంలో 43వ వచనం, ప్రభువు నిన్ను దర్శించు కాలమున నీవు ఎరగొట్టుకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ కట్టుకట్టి ముట్టడి వేసి అన్ని పక్కల నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలను కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనని దినములు వచ్చునని చెప్పెను. దేవునికి స్తోత్రం. ఇంకో కొంచెం పైకి వెళ్తే ఒకసారి యేసుప్రభువు వారు ఆ పట్టణం 41వ వచనంలో ఆయన ఆ పట్టణంలో సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకున్న ఎడలా ఎంతో మేలు. విను వాక్యం, వింటున్న వాక్యాన్ని వింటున్న ప్రజలమైన దేవుని బిడ్డలారా, వింటున్న వాక్యం నీకు మేలుకరంగా చేస్తుంది. ఈ నా సంగతులు తెలుసుకుని ఎడల నీకెంతో మేలు. చాలు బా, ఎంతో. ఏది మేలు? వాక్యము వినుట మేలు, నా సంగతులు నేర్చుకొనుట మేలు. నేను చెబుతున్న మాట బోధ త్రోసివేయకు. సామెతల గ్రంథం అంటాడు, ఇదిగో నీ తల్లి చెప్పు బోధ నువ్వు త్రోసివేయకు, నీ తండ్రి చెప్పు మాటలు నువ్వు తృణీకరింపవద్దు, శాపగ్రస్తంగా మారిపోతావు అంటాడు. ఇక్కడ దేవుని ఒక వాక్యం అంటుంది, ప్రేమ దేని బిడ్డలారా, నేను చెబుతున్న బోధ ఒకవేళ వినినట్లయితే నీకు మేలు. ఒకవేళ చెవు పెడని పెట్టేస్తే ఏ పాత కథ పాతదే. అందుకే నేను ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క విషయం చెప్తూ వచ్చాను. కట్టబడిన గాడిద కోసం చెప్పాను, తర్వాత ప్రభు పేరట వస్తున్నవాడు స్తుతించబడును గాక అని చెబుతూ వచ్చారు. తర్వాత ప్రేమ దేని బిడ్డలారా, గోడ మీద గోడ పడిపోవడం గురించి చెప్పాను. ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే నిన్ను దర్శించు కాలము. 3వ మాట. ఏ కాలం అంట? చెప్పండి, ఏ మాట? నిన్ను, లేకపోతే నన్ను దర్శించు. రాసేది అక్కడ చదివిపెట్ట 40 ఎంతది? నాన్న, ప్రభువు నన్ను దర్శించు కాలము ఎరగకుంటివి కనుక నీ చుట్టూ కట్టుకట్టి ముట్టడి వేసి అన్ని పక్కల నిన్ను చుట్టుముట్టేశారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అన్ని పక్కల నిన్ను చుట్టుముట్టేశారు.
అందుకే దేవుడు అంటున్నాడు, తిరిగి మరలా నిన్ను దర్శిస్తున్నాను, ఇటు వెళ్తున్నాను. ఆయన ఊరేగిస్తున్నారు, యేసు ప్రభువారిని ఊరేగిస్తున్నారు. యేసు ప్రభువారిని ఏం చేస్తున్నారు? ఊరేగిస్తున్నారు. ఊరేగిస్తూ 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 ఒక పట్టణం దగ్గరికి వచ్చేసాడు. యెరూషలేం పట్టణం దగ్గరికి వచ్చేసాడు. యెరూషలేం పట్టణం చూస్తే, యెరూషలేం పట్టణం ఒకప్పుడు గొప్ప మహిమతో నింపబడింది. అనేకమైన దేవుని కార్యాలు జరిగాయి. ఇప్పుడేంటి? వ్యాపార మందిరంగా మార్చేశారు. క్రయధనాలు జరుగుతున్నాయి. వాళ్ళు ఇష్టం వచ్చేటట్టు జీవితాలు జీవిస్తున్నారని ముందున్న స్థితిని దేవుడు గుర్తుపెట్టుకొని, ముందున్న మందిరమును ఒకసారి కళ్ళ ముందు తీసుకొచ్చుకొని, అయ్యో అప్పుడు అంత బాగుండే ఈ మందిరం, అప్పుడు ఎంత బాగున్న సంఘం, అప్పుడు ఎంత బాగుంది బిడ్డ, అప్పుడు ఎంత బాగుంది ఈ యొక్క పరిచర్య, ఇప్పుడు ఏమైంది అని ఏడుస్తూ బాధతో చెబుతున్నాడంట. ఈ నా దినమందు నేను చెబుతున్న మాటలు విని ఎడల నీకెంతో మేలు. అయితే నిన్ను దర్శించు సమయం మళ్ళొక్కసారి అని రాసుకున్నాను నేను. మళ్ళీ ఒకసారి ఇటు వెళ్తూ నిన్ను చూసిపోతున్నాను. ఈరోజు ఇటు వెళ్తూ నిన్ను చూసిపోతున్నాను. కానీ నీ బ్రతుకు ఇలాగే ఉంది, కానీ నీ స్థితి ఇలాగే ఉంది. నా మందిరాన్ని దొంగల గృహగా చేశావు. ప్రజలు భయపడినట్లుగా చేస్తున్నారు. ప్రజలు బలహీనమైన స్థితిలోకి తీసుకువెళ్ళిపోతుంటున్నారు. ప్రోత్సహించేవారు, బలపరిచేవారు, ప్రార్థన ధూపం వేసేవారు, యాజకులు లేరు, ప్రార్థించేవారు లేరు, కన్నీరు కాచేవారు లేరు. సంఘం అంతా చెల్లా చెదురైపోయింది. ఒక గోడ పడిపోతూ ఉంటుంది. బలిపీఠం కూలిపోయింది. దేవాలయపు తెర చినిగిపోయింది. బలిపీఠం మీద ప్రార్థన ధూపం వేసేవారు ఒక్కడూ కనబడట్లేదని ఏడుస్తూ మళ్ళొకసారి నీకు అవకాశం ఇస్తుంటున్నాను. మనిషే నీకు ఒకసారి మళ్ళీ నీకు అవకాశం ఇస్తుంటున్నాను. నీవు నా సంగతులు గ్రహిస్తే నీకు మేలు అన్నాడట. ఒక మాట చదివి మనం ముందుకు వెళ్దాం. రెండో దినవృత్తాంతాలు 33. రెండో దినవృత్తాంతాల గ్రంథం ఇక్కడ ఆగిపోదాం. ఇక రెండో దినవృత్తాంతాల దగ్గర ఆగుదాం. 33 అండి. 33 రెండో వచనం చదువుదాం. అక్కడక్కడ చెప్తాను, అండర్లైన్ చేసుకుని ఇక్కడే ఉంటాం. ఇంకా 33 రెండో వచనం. రెండో దినవృత్తాంతాలు 33 రెండో వచనం. ఇతడు ఇశ్రాయేలుల ఎదుట నుండి యెహోవా చేత వెళ్ళగొట్టబడిన అన్యజనులు చేసిన హేయ క్రియలను అనుసరించి, యెహోవా దృష్టికి చెడుతనమును అనుసరించి చెడు నడత నడిచెను. ఇతడు తన తండ్రి అయిన పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠములను నిలిపి దేవతా స్తంభములను చేయించి ఆకాశ నక్షత్రములన్నిటినీ పూజించి కొలిచెను. మరియు నా నామము ఎన్నటెన్నటికీ ఉండునని యెరూషలేమునందు ఏ స్థలమును గూర్చి యెహోవా సెలవిచ్చెనో అక్కడ నున్న యెహోవా మందిరమందు అతడు బలిపీఠములను కట్టించెను. మరి యెహోవా మందిరపు 2 ఆవరణములలో అతడు ఆకాశ నక్షత్ర సమూహమునకు బలిపీఠములను కట్టించెను. బెన్హిన్నోము లోయయందు బెషిబా అనే లోయయందు అతడు తన కుమారులను అగ్నిలో గుండా దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రసానులను చిల్లంగి చేయువాడును కర్ణ పిచాచి వారును సోదగాళ్లను సాంగత్యం చేయువారు యెహోవా దృష్టికి బహుగా చెడుతనము నడుచుచు ఆయనకు కోపము పుట్టించారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ అధ్యాయం అంతా చదివితే అందులో 2 విషయాలు చెప్పేస్తాను, మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. మొదటిది, మనిషే ఆరంభించినప్పుడు అతడు 12 ఏళ్ళు గలవాడై
55 సంవత్సరాలు ఏలాడు ఒక మనిషే. హిజ్కియా ఒక కుమారుడు ఇతడు ఒక తండ్రికి మంచి నమ్మకంగా ఉండవలసిన వాడు, కుటుంబాన్ని ఏలవలసిన వాడు, రాజ్యాన్ని ఏలవలసిన వాడు. ఇంత మంచి నమ్మకంగా ఉంటే బలిపీఠాలు కట్టాయంటండి, చర్చిలు కట్టబడ్డాయి, ధూపవేదికలు కట్టబడ్డాయి, అనేకమైన కార్యాలు మంచివి జరిగాయి వాళ్ళ నాన్న ఉన్న టైంలో. వీడికి ఏం పోయే కాలం వచ్చిందో, వీడెక్కినప్పటి నుంచి దేవతా స్తంభాలు ఎక్కిస్తున్నాడు, హేయమైన క్రియలు చేస్తున్నాడు, ముహూర్తాలు చూస్తున్నాడు, మంత్రసంతులను ప్రేరేపిస్తుంటున్నాడు, చిల్లంగి చేసేవాడిని, కర్ణ పిచ్చాచోల్ని, సోదగాళ్లను, సాంగత్యం చేయువారిని, చెడు నడతలు చేయించి మీ ఇష్టం వచ్చినట్టు బతకండి, మీ ఇష్టం వచ్చినట్టు చేయండి, నాకు పన్ను కట్టండి, నేను చెప్పినట్టు చేయండి చాలు అంతే, మీరు ఎట్లాగైనా బతకండి అని చెప్పి ఈ మనిషే అనే రాజు పొరపాటు చేసి దేవునికి ఏం పుట్టించారట చెప్పండి? కోపం పుట్టించారు. దేవుడికి ఒక్క దెబ్బ కోపం వచ్చేసరికి 10-11 వచనంలో ఏమంటారంటే, అతన్ని తీసుకువెళ్ళి జైల్లో పెట్టించినప్పుడు అతడు బాగా మైండ్కెక్కింది. అయ్యో, దేవుడు ఎన్నిసార్లు చెప్పినా నేను వినకపోతేనే, దేవుడు ఎన్నిసార్లు నన్ను హెచ్చరించినా నేను మారకపోతేనే, దేవుడు ఎన్నిసార్లు నాకు చెప్పాడు కానీ నేను ఒక్కసారి కూడా అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నానే అని చెప్పి చూడండి 10వ వచనం చదువుమా. యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవి యొక్కక పోయిరి. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించి మనిషిని తప్పించుకుపోకుండా పట్టుకొని గొలుసులతో బంధించి అతని బలమును తీసుకుని పోయెను. అతడు శ్రమలో ఉన్నప్పుడు చాలు బేట. ఇప్పుడు ఇక్కడ చూద్దాం, కూర్చోండి 2 నిమిషం. ఇప్పుడు ఇక్కడ మన పరిస్థితి ఏంటంటే, ఎన్నోసార్లు దేవుడు చెబుతూ ఉంటాడు, మనకు అర్థం కాకపోయింది. ఏం ఆచరిస్తున్నారు వాళ్ళు? సోదెగాండ్లు, మంచి రోజులు, ఏమంట కర్ణ పిచాచి, తర్వాత మంత్రగాళ్ళు, చెడు సాంగత్యం చేయగలవాళ్ళు, తర్వాత ఏమన్నాడు చిల్లంగి చేతబడి చేపించేవాళ్ళు, చేతబడి చేసేవాళ్ళు, దయ్యాలు నమ్మేవాళ్ళు, దోపార్తులు వేసేవాళ్ళు, మంచి రోజులు చూసేవాళ్ళు. గుర్తుపెట్టుకోండి, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు, బాప్తిసం తీసుకున్నావు కాబట్టి అన్ని దినాలు మంచి దినాలే. ఆమెను చెప్పండి, చెప్పండి గట్టిగా. ఇవి చెప్పరు. సోదిగాడు ఇదివరకు వచ్చేవాళ్ళు సోది చెప్పేటవాళ్ళు, ఇప్పుడు రావట్లేదు. చిలక జోచి చెప్పేటవాళ్ళు ఈసీలు మానసవాళ్ళ ఇంటి వెనకాల ఉంటారు. నువ్వు ఇచ్చే 10 రూపాయలు, నువ్వు ఇచ్చే 20 రూపాయలు, వాళ్ళ ఇల్లు ఎలా ఉంటాయి అంటే 4 అంతస్తులు ఇల్లు ఉంటాడు. నువ్వు ఇచ్చే 50 రూపాయలు తీసుకెళ్ళేవాడు 4 అంతస్తులు ఇల్లు కట్టుకున్నాడు. నువ్వేమో 50 రూపాయలు ఇచ్చావు, నువ్వు అక్కడే ఉన్నావు గుడిసెలో. నీ జాతకం మారిపోద్ది అంటాడు అంతే. ఆడి జాతకం మారిందాడ. హల్లెలూయా, అవునా కాదా? నిన్ను మార్చేస్తుంది రాయి ఏది మార్చదు, తీసుకెళ్ళి మీ మీద బొంద పెట్టాలి రాయి. హల్లెలూయా కదా. ఈ ఉంగరం దైవ ప్రత్యక్షత కలిగిన ఉంగరం. ఎర్రరాయి పెట్టుకో, పచ్చరాయి పెట్టుకో. ఇంకా తెలియదు అనుకుంటే వీళ్ళందరికీ, కానీ సీక్రెట్ పెట్టులో దాచుకొని వచ్చి ఉంటారు వీళ్ళంతా. హల్లెలూయా. ఆదివారం తీసేస్తారు ఒక ఆమె, ఆదివారం తీసేస్తారు. మా తూప్రంలో ఒక ఆమె, మనోళ్ళు కాదండి, మనోళ్ళు పెడితే ఆ రంగు పోవున్న అంతే. హల్లెలూయా. ఒకరోజు ఎందుకో బుక్కుని వెళ్ళాను వాళ్ళ ఇంటికాడికి, ప్రైజ్ రాడు అన్నది ఆమె. ఏందమ్మా అంటే, ఈ రాయి సార్. ఏం రాయి? జ్యోతిష్యుడు పెట్టాడు సార్, నీకు ఎరుపు రంగు అయితే అచ్చి వచ్చినట్టు కొడుతుంది అని పెట్టుకుందట. ఎరుపు రంగు రాయి పెట్టుకున్నాడట. కొంప కొల్లేరైంది. కొంప రీజన్ చెప్తున్నాను. మన ఇస్లాంపూర్ అనే వ్యక్తి ఊర్లో మల్లమ్మ అనే ఒక ఆమె ఉండేది. ఆమె ఎప్పుడు కూడా ఎంత చెప్పినా కానీ మారలేదు. మారకపోగా ఈ సోదిగాళ్ళు, మంత్రగాళ్ళు, యంత్రగాళ్ళు, ఈ రాళ్ళు, జాతకాలు పిచ్చామికి దేవుడు ఒకప్పుడు
ఆమె జీవితాన్ని మార్చి, ఆమెకి దయ్యం పడితే చెట్లకి పుట్లకి రోడ్లు తిరుగుతుంటే పట్టుకొచ్చి మా చర్చి దగ్గర కట్టేసి ప్రార్థన చేసాక మంచిగా అయిపోయిన కొన్ని సంవత్సరాల తర్వాత ఆమెకి ఏం మైండ్ పుట్టిందో కానీ ఇటు వెళ్ళిపోయి ఆదివారం ప్రార్థనకు వచ్చినట్టుగా నటిస్తుంది, కానీ చేసే కార్యక్రమాలన్నీ లోపల చేస్తుంటుంది. అకస్మాత్తుగా వాళ్ళ కొడుకు ఊరేసుకుని చచ్చిపోయాడు. వాళ్ళ మనవడికి పెద్ద యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడు. చెప్తున్నాను, రియల్ స్టోరీ, కట్టు కథ, ఏదో బుక్లో చదివిన కథలు కాదు ఇవి. ఎందుకు జరిగింది తెలుసా? ఈ తల్లి చేసిన పొరపాటు, ఈ ముసలి చేసిన పొరపాటు ఏమైంది? వాళ్ళ ఇంటిని సర్వనాశనం చేసింది. ఈరోజు చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు వాళ్ళ ఇంట్లో నిర్వంశం, ఎవరు బతకలేదు. ఈ ముసలిది ఒక్కటే బతికుంది. ఆ ఇంట్లో ఎవరు దేవుని నమ్మిన వాళ్ళు ఒక్కడో లేడు అక్కడ. కారణం ఏంటి తెలుసా? ఈ మనిషే లాంటి వాడు, మనిషేలాగా దేవుడు ఒక రాజ్యం మీద అధికారం పెట్టాడండి. దేవుడు గొప్ప స్థాయిలో నిలబెట్టాడండి. ఇతన్ని నిలబెడితే ఉండాల్సిన వాడు ఉండకుండా మందిరాలని కూలగొట్టించి, ప్రార్థనా ధూపవేదులని పడగొట్టించి, దేవతా స్తంభాలు నిలబెట్టించి, మంత్రగాళ్ళని పిలిపించి, జోశేషిని పిలిపించి, సోదిగాళ్ళని చెప్పేటోళ్ళని పిలిపించి, చిల్లంగి చేసేవాళ్ళని పిలిపించి, చెడు సాంగత్యం చేసేవాడిని చేపించి దేవాలయాన్ని పాడు చేశాడు. ఆ ఊరిని పాడు చేశాడు. ప్రతి కుటుంబాన్ని చెడు చేశాడు. చేసి దేవుడా అంటున్నాడు. దేవుడు చెప్పాడంట, ఏమని? యెహోవా మనీషేకు అతని జనులకు వర్తమానం పంపించాడు, లెటర్ పంపించాడు. ఏయ్ మనీషే, నువ్వు ఇది చేస్తున్నావు పొరపాటు, ఏయ్ నోరుమోయ్, ఇలా చేస్తున్నావంటే దేవుడు అలాగే చెప్తాడు. దేవుడు అంతే చెబుతాడు, నేను చేస్తేగా అన్నట్టుగా తీసి పడేశాడు. ఈ నా సంగతులు చెప్పండి, ఈ నా సంగతులు వినిన ఎడల నీకు మేలు. ఒకవేళ వినకపోతావా నీ కష్టము ఇంకెవ్వరికి కూడా కనబడదు. అలాంటి కష్టం గుర్తుపెట్టుకోండి. అన్ని దినాలు శాపగ్రస్త దినాలని రాసిందా బైబిల్లో? గుర్తుపెట్టుకోండి. ఇక మన చాలీసోళ్ళు ఇల్లు కడుతున్న రాజన్న మేస్త్రి అని చెప్పి నన్ను మంచి రోజు చూడన్న గుమ్మం పెడదామన్నాడు. మాకు అమాస రోజు మంచి రోజు దేవునికి స్తోత్రం పెట్టని చెప్పి. హల్లెలూయా అదేంటన్నా అన్నాడు. అంతే, లోకంలో ఏది మంచి రోజు కాదంటారో అదే మనకు మంచి రోజు. అంతేనా కాదు? ఈరోజు ఇంత చక్కగా సంఘం నడుస్తుంది కారణం ఏంటి తెలుసా? అమాస రోజు ముగ్గు పోపిచ్చేయడం. ఈ చర్చికి చెప్పండి, చిలకరాజాన్ని పిలిపించి చాలీసు, జాయిసను, జోసపు, మన పాస్టర్, మా పిల్లలందరూ కూడా ఆదివారం, మొదటి ఆదివారం అది ఒకటి అది పట్టుకొచ్చాడు అన్న. పట్టుకొచ్చి ఈ చర్చికి గుర్తుపెట్టుకోండి, లోకంలో ఏదైతే భయపడసస్తారో, లోకంలో ఏది అచ్చుబాటు రాదంటాడో అదే మనకి దేవుడికి మేలు ఈరోజు. హల్లెలూయా కదా. దేవుని ఒక వాక్యం అంటుంది, దేవుని నామము నమ్మిన నీవు, ఆ దుర్గం నీ నోటముట పలుకుతున్న నీవు. కాబట్టి ఈ రోజున దేన్ని చేయకూడదట? దిష్టి తీసుకోవడము, తాయిత్తు కట్టించుకోవడము. మొన్న ఒక ఆమె చెప్పింది, ఎంత బాగా పరిస్థితి అంటే ఆమె చనిపోయే పరిస్థితిలోకి వస్తే అందరం కలిసి మనం బాగా ప్రార్థన చేస్తే జ్యూస్ తాగింది, ఓఆర్ఎస్ జ్యూస్ తాగి ఇంత అన్నం తిన్నది. ఇంత అన్నం వారం రోజుల నుంచి తినట్లేదు. పోయిన ఆదివారం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు కూడా ఏం తినలేదు, తాగలేదు. ఆమె ప్రార్థన చేస్తే ఆమె అంటది, నాకు ఇక్కడ నమ్మకం లేదయ్యా. మరి ఎక్కడ నమ్మకం? తాయిత్తు కట్టాలంటే తీసుకెళ్ళిపో, మళ్ళా ఎప్పుడు కూడా రాకూడదు ఇక్కడికి. ఇది రెండోసారి నువ్వు రావడం, ఇది మూడోసారి రావడం, మళ్ళా రావద్దు నువ్వు అని చెప్పాను. అదేంటి పాస్టర్, సమస్త జనులకు ప్రార్థనా మందిరం అన్నావు కదా? సమస్త జనులకు ప్రార్థనా మందిరమే. ఒక బైబిల్కి ఒక సంబంధం ఉంది. అది నువ్వు ఎల్లప్పుడు ఎప్పుడు వస్తే అప్పుడు చేస్తాడు, ఎప్పుడు పోతే ఎప్పుడు పోతాడు కాదు. ఒక రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. దేవుని యొక్క అన్ని అవకాశాలు ఉన్నాయి. కొన్ని కోల్పోయినప్పుడు మన జీవితంలో నష్టాన్ని జరుగుతుంది. ఇక్కడ కూడా మనిషే
కోల్పోయాడట. హల్లెలూయా. మనిషే తన జీవితాన్ని, తన రాజ్యాన్ని కోల్పోయినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో అప్పుడు బలి వెలిగింది. చూడండి 11వ వచనం 2వ వచనంలో అంటాడు, 2వ లైన్లో, కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యములకు అధిపతులను వారి మీదకి రప్పించి మనిషే తప్పించి పోకుండానట్లు వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి బబులోనుకు తీసుకుని పోయి, అప్పుడు శ్రమలో ఉన్నప్పుడు ఇప్పుడు గుర్తొచ్చాడు, శ్రమలో ఉన్నప్పుడు తమ దేవుడని యెహోవా బతిమలాడుకొని తన పితరులు దేవుని సన్నిధిలో తాను బహుగా తగ్గించుకొని ఆయన మొరలిడగా తిరిగి తీసుకుని వచ్చినప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను దర్శించు సమయము పోనీయకు. అందుకే ఒక గుడ్డోడు యేసు ప్రభువారు అటు వెళ్తూ ఉంటే మళ్ళా కనపడతాడులే, మళ్ళీ వచ్చినప్పుడు పిలుచుకుంటాలే అనుకోలేదట. వాడు దావీదు కుమారుడా అని కేక వేశాడు, పరిశుద్ధుడా అని కేక వేశాడు. ఏ నాయనా అంటే, ఇది నువ్వు నన్ను దాటి పోకు, ఈ నా దినమును ఈయన సంగతులను విని ఎడలా మేలు. నిన్ను దర్శించు సమయం వచ్చింది. 3వ పాయింట్ ఏంటంటే, నిన్ను దేవుడు దర్శించు సమయం వచ్చింది. మనిషేని దర్శించాడు, మాట్లాడాడు, కానీ వాడు వినలేదు. రాజ్యమంతా పోయింది, బహుగా దుఃఖపడుతున్నాడు, శ్రమలో నలకొట్టబడుతున్నాడు, బంధించేశాడు. రాజుని కూడా దేవుడు వదిలిపెట్టడు. నువ్వేం తోపు కాదు. ఇక్కడ రాజు నిలబెట్టాడు, కానీ రాజ్యాన్ని పాడు చేస్తున్నాడు వాడు. ఇక్కడ రాజే గొప్పోడు అనుకున్నాం మనం. రాజును కూడా జైలు లేపించి బంధించి ఏం చేశారట, సంఖ్యలతో బంధించి రాజ్యాన్ని పక్కన పెట్టేసి, అప్పుడు దేవుని వైపు తిరిగి, అయ్యా నాకు సహాయం చేయమని అడుగుతున్నా. హల్లెలూయా. మన చర్చికి అప్పుడప్పుడు ఒక ఆంటీ వాళ్ళు వచ్చేవాళ్ళు. వాళ్ళు 3 ప్రార్థన చేసేవాళ్ళు, వాళ్ళ కుటుంబం కోసం 3 ప్రార్థన చేసేవాళ్ళు. 3 ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు ఎంత చెప్పినా వినలేదు. దాదాపు వాళ్ళ ఇంటికి రమ్మనడానికి 3 సంవత్సరాలు వాళ్ళ ఇంటికి రమ్మని, కొద్ది రోజులు వస్తారు మానేస్తారు, మానేశారు. పరిస్థితి, డబ్బు వచ్చింది, నష్టపోయారు. ఇల్లు కడదామనుకున్నారు, కట్టడానికి అవ్వట్లేదు. ప్లాట్ కొనుక్కుందాం అనుకున్నారు, కొనుక్కోవడానికి అవ్వట్లేదు. పిల్లలు చదివించుకోవాలనుకున్నారు, అదే కూడా అవ్వట్లేదు. అంత నష్టమే. కానీ వాళ్ళకు ఒకటే చెప్పాను, ఒక 2-3 వారాలు రండి, ప్రార్థన చేద్దాం అని చెప్పినప్పుడు వాళ్ళు వచ్చారు, ప్రార్థన చేస్తున్నారు. 2 సంవత్సరాలన్నర ఈ రోజుకి 2 సంవత్సరాలన్నర నుంచి వాళ్ళ ఇంటికి రమ్మంటున్నాను, నన్ను కుదరలేదు. ప్రార్థన చేశాను మొన్న శుక్రవారం రోజున, ప్రభా వెళ్ళాలనుకుంటున్నాను, నీవు అనుమతించవా? వెళ్ళాను. వెళ్తున్నప్పుడు ఆ ఇంట్లో ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమన్నాడు తెలుసా, ఈ కాలము సంపూర్ణమైంది, వీరి మీద ఉన్న శాపగ్రస్తమైంది, నేను కొట్టివేయబోతున్నానని దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. ఈ ఇంటి మీద ఉన్న శాపగ్రస్తమైంది నేను తీసివేయబోతుంటున్నాను. ఈ ఇంటి మీద ఏ దురాత్మ అయితే పట్టి పీడిస్తుందో, నష్టం కలిగిస్తుంటుందో, దీన్ని నేను తీసివేయబోతుంటున్నాడు. అక్కడికి వెళ్ళాక చిన్న పాట పాడి ప్రార్థన, నాకు కూడా విసుగు పుడుతుంది అన్నమాట. ఆ ఇంట్లో అడుగు పెడుతుంటే విసుగు పుడుతుంది. వెళ్ళిపోవాలని అక్కడ కారు రెడీ చేసి పెట్టారు. వెళ్ళిపోదామన్నారు. మనతో వచ్చిన వాళ్ళు 4 కూడా వెళ్ళిపోదామన్నారు. కానీ ఆగుదాం కొద్ది నిమిషాలు ఆగు అని ఆగిపోయాం. ప్రార్థన చేశారు. ఆమెను అందాం అనుకున్నాను, నేనే ఆమెను అందాం అనుకున్నా, వెళ్ళిపోదాం అనుకో. దేవుడు అన్నాడు, ఆగన్నాడు, ఒక వాక్యం తీయన్నాడు. ఆ వాక్యం అక్కడ ఉందని కూడా తెలియదు నాకు. వాక్యం చదివించాను. ఏమని తెలుసా, ఇంతవరకు నేను కొట్టాను, ఇంతవరకు వీరు నష్టపోయారు, ఇంతవరకు నా మాట వినలేదు వీళ్ళు, ఇంతవరకు నాకు వ్యతిరేకంగా చేస్తూనే వచ్చారు. కానీ ఈ రోజు నుండి ఆ నిర్ణయ కాలం వచ్చి ఉన్నది, మంచి రోజు వాళ్ళకి జరగబోతుందని చెప్పాడు. నిజంగా నేను నమ్ముతున్నాను ప్రేమిందని బిడ్డారా. వారి పొలం తిరిగి రాబోతుంది, వారి ఇల్లు కట్టుకోబోతుంటున్నారు, వారి ఫ్యామిలీ దేవుడు దీవించబోతున్నాడు. ఇది నిజం, నేను నమ్ముతున్నా. ఎందుకు తెలుసా, నిర్ణయ కాలం వచ్చింది. వాళ్ళు విన్నారు ఆ సంగతులు, దేవుని వాక్యాన్ని వింటున్నారు, ఈరోజు నమ్ముతున్నారు. తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు ఈరోజు. హల్లెలూయా.
ఈ నా సంగతులు వినిన ఎడల నీకెంతో మేలు. ఒకవేళ వినకపోతే మనిషే జీవితంలో నాశనం తెచ్చుకున్నట్లుగా నాశనం తెచ్చుకున్నాడు. మళ్ళీ దర్శించాడంట దేవుడు. సంసోను దర్శించాడు, ఏలియాని దర్శించాడు, యోనాను దర్శించాడు దేవుడు రెండోసారి. ఈరోజు మన జీవితంలో ఇప్పుడు ఒక అవకాశాన్ని దేవుడు మనకి ఇస్తుంటున్నాడు. మన జీవితాన్ని, లైఫ్ను సరి చేసుకుందాం, చక్క పెట్టుకుందాం. దర్శించు సమయం దేవుడు మనకిచ్చాడు. ఈ లైఫ్ను దేవుని యొక్క సంధిలో సరి చేసుకున్నట్లయితే దేవుడు అంటున్నాడు ఈ రోజున మళ్ళీ తిరిగి మనిషి రాజ్యాన్ని మనిషికి ఇచ్చాడు. మళ్ళీ తిరిగి ఏదైతే పొడగొట్టుకున్నాడో ఆ వైభవంలోనికి దేవుడు మళ్ళీ తిరిగి ఎక్కించాడు అంచెలంచెలుగా. ఈరోజు నువ్వు కోల్పోయింది, ఈరోజు నీకు నష్టం జరిగేది, ఈరోజు నీ జీవితంలో ఏదైతే పాడు చేసుకున్నావో, ఇదిగో యేసు ప్రభు వారే చెబుతున్నారు, ఇదిగో ఈ ప్రార్థనా మందిరంలో ప్రార్థన చేసుకో. ఈరోజు నీ జీవితంలో ఏది భయపడుతున్నావో ఆ భయం నుండి దేవుడు నిన్ను విడిపిస్తుంటున్నాడు. ఏదైతే నీ గోడ మీద గోడ పడిపోయిందో, నీ కుటుంబం పాడైపోయిందో, నీ జీవితంలో నష్టం జరుగుతుందో, ఇంకోటి గుర్తుపెట్టుకో, జ్యోతిష్యం కానీ, మంత్రగాళ్ళు కానీ, తాయిత్తులు కానీ, యంత్రగాళ్ళు కానీ, మంచి రోజులు కానీ, శకునగాళ్ళు కానీ, చెడు చేసేది కానీ, జతగాడు కానీ, ఇవన్నీ లయమైపోను గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు పేరట వచ్చువాడు స్తుతి నొందునుగాక. ఈ దినం ప్రభు పేరట వచ్చువాడు స్తుతి నొందునుగాక. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది ఈ రోజున, నీ రాజు గొర్రె పిల్ల మీద ఊరేగుతూ వచ్చుచున్నాడు. అందరూ లేచి తప్పట్లు కొట్టండి, దేవుని నామాన్ని ఆర్భాటముతో దేవుణ్ణి స్తుతిద్దామంటుంది దేవుని యొక్క వాక్యం. హల్లెలూయా. చదువుదాం. ఈత కొమ్మలు తీసుకురాబోడు. ఆ మాట చదివి ప్రార్థన లేచిన పడదాం. అందరూ కూడా ఆరాధన చేద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం. అందరూ లేచిన పడదాం ఆర్భాటంతో. లోకసువార్త చదివినాను. లోకసువార్త 19వ అధ్యాయము 38వ వచనం. ప్రభు పేరట వచ్చు రాజు స్తుతి నొందును గాక. పరలోకమందు సమాధానము, సర్వోన్నతి స్థలంలో మహిమయు ఉండును గాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. ఆమేన్. దేవునికి స్తోత్రము చెప్పండి. దేవునికి స్తోత్రము, దేవునికి స్తోత్రము, గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. ఏం చేయాలట? స్తోత్రం, గానం. బాధలు, దుఃఖాలు, వేదనలు అన్నీ మర్చిపోయి నా దేవుడు నన్ను దర్శిస్తున్నాడు. ఆయన దర్శించిన వారికి సంతోషము. ఆయన ప్రార్థనా మందిరములో సంతోషము. భయపడుతూ వచ్చావు, భయాన్ని దేవుడు తీసివేయును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి ఒక్కొక్కటి ఇవ్వండి. జేమ్స్, పీటర్, బ్లెస్సన్. ఒక కట్ట వెలిగించే, ఒక కట్ట. ఒకటే కళ్ళల్లో పొడిచేరు, ఆయన కళ్ళల్లో పొడవు మాకండి. దేవుణ్ణి స్తుతిద్దాం. ఆమేన్. లేచిన పడదాం. అందరు కూడా లేచిన పడదాం. లేచిన పడి దేవుని ఆరాధన చేద్దాం. కొద్ది నిమిషాలు, 15 నిమిషాలు చెప్పాను కదా, 1:15కి ఆపేస్తాం. కాబట్టి అందరూ కూడా సంతోషంతో ఆరాధన చేద్దాం, స్తుతిద్దాం, ఆయన నామాన్ని గణపరుచుకుందాం. 20 నిమిషాలు ఉంది మనకి. ఇంకా 20 నిమిషాలు ఆరాధన ప్రార్థన అయిపోయేలాగా దేవుని యొక్క సన్నిధిలో. జాన్ బాగున్నాయి. రెడీ? జాన్ రెడీ? ప్రైజ్ ది లార్డ్. ఇచ్చేయండి త్వరగా. వెనక్కి కట్ట పంపి, ఇంకోటి వెనక్కి కొన్ని కట్ట. వచ్చిన వాళ్ళు చేతుల పైకి ఎత్తండి. ఈరోజు మట్లాదివారం, మటనాదివారం కాదు. మట్లాదివారం అంటే ఇవి మట్టలు. ఇవన్నీ నేను తేలేను కాబట్టి ఈత కొమ్మలు తెప్పించాం. వాళ్ళు మీకు ఇచ్చారు కాబట్టి దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.
హల్లెలూయా చెప్పండి. త్వరగా తీసుకోవాలి. దానికోడి ప్రైజ్ ద లార్డ్. మోషే బాబు అందరినీ ఇలా వీడియో తిప్పుదాం. చూసేపు నాకు పాట పాడేటప్పుడు వీడియో తిప్పు. హోలీ తీసుకురా అమ్మ, తీసుకోండి. మధ్యలో ఉన్నారు మీకురా. ఇవ్వలే ఆమెకి, ఇవ్వలే. ఏం పట్టుకోరేంటి? ఈరోజు కొత్తగా వచ్చారా? ఆ దేవుడు మిమ్మల్ని దీవించునుగా. అయ్యో మర్చిపోయానండి, కొత్తగా వచ్చిన వాళ్ళని బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇచ్చే ఇంకా కొంచెం. అయ్యో ఎక్కడ పడేయమాకండి, అక్కడ పెట్టేయాలండి వెళ్ళేటప్పుడు. చీపురు పుల్లలు అయితే వాసుబాబు, పీటర్, ఇచ్చే ఇంకా 2-3 ఇచ్చే అందరికి పుట్టగాలకి. ఏం చేస్తావు? ఈరోజు చాలామంది అదృష్టవంతులు రాలేకపోయారు. దేవుడు మనందరిని దీవించింది గాక. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ ఏంటి పైకెత్తండి మరి. అది చూసావా, దేవుడు ఎంత గొప్పవాడు. దేవునికి స్తోత్రం. బట్టలు వేసారట, ఈత కొమ్మలు పట్టుకొచ్చారట, ఊరేగించారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ నా దినమందు దేవుడు మీతో మాట్లాడిన ప్రతి మాట బలపరిచి దీవించును గాక ఈ దినాన. హల్లెలూయా, హల్లెలూయా. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయమనకే, రాజుల రాజా హోసన్నా జయమనకే, హోసన్నా. పాడాలి పాడాలి. హోసన్నా జయమనకే, యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, యేసు రాజు రాజుల రాజై త్వరగా త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే. హోసన్నా హోసన్నా, హోసన్నా జయమనకే, హోసన్నా. ఆమేన్. పాడాలి గట్టిగా, పాత పాట. జయమనకే, క్రీస్తులో జీవించునకు ఎల్లప్పుడూ జయమే, యేసయ్యా ఇప్పుడు జయమే, జయముంది జయముంది జయముంది. హోసన్నా నాకు జయముంది జయముంది, క్రీస్తులో ఎల్లప్పుడూ జయమే, యేసయ్యా ఇప్పుడు జయమే, జయముంది జయముంది జయముంది. హోసన్నా నాకు జయముంది జయముంది, క్రీస్తులో
స్తోత్రం. హల్లెలూయా. విరుగుడు అనేది విరుగుడు పాపానికైనా శాపానికైనా రోగానికైనా పాముకైనా విరుగుడు ఏంటంటే యేసు ప్రభువు రక్తము ద్వారానే. హల్లెలూయా. ఈరోజు నీ యొక్క శాపము పాపము పరిస్థితి అంతా కూడా యేసు ప్రభువు వారి రక్తము ద్వారా విరిచి పారేయునుగాక. ఆమేన్. చెబుదాం అందరూ కూడా ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. క్రీస్తులో జీవించు నాకు, క్రీస్తులో జీవించు నాకు జయము జయము, క్రీస్తులో జీవించు నాకు జయము కలుగును గాక. చెబుదాం ఆమేన్. కొంచెం గట్టిగా పాడాలి. మరి అక్కడ ఉన్న వాళ్ళకి కూడా చెప్తాను, ఇలా అంటాడంతే, సౌండ్ మొత్తం ఆగిపోద్ది, మీ స్వరం వినబడాలి. హల్లెలూయా. ఎటువంటి శ్రమలొచ్చినా నేను దిగులు పడను ఇళ్ళలో, ఎటువంటి శ్రమలొచ్చినా నేను దిగులు పడను ఇళ్ళలో, ఎవరేమి చెప్పిననో ఎవరేమి చెప్పిననో నేను సోలిపోనెప్పుడు, నేను సోలిపోనెప్పుడు, ఎల్లప్పుడు జయం జీవించునాతో, ఎల్లప్పుడు జయమే. జయముంది 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 నాకు, జయము యేసు నామం, యేసు నామం జయముంది. క్రీస్తులో జీవించు నాకు యేసయ్య నామం. ఆమేన్. యేసయ్యా జయమే. సాతాను అధికారము నా రాజు తీసివేసెను, సాతాను అధికారము నా రాజు తీసివేసెను, సిలువలో దిగగొట్టే, సిలువలో దిగగొట్టే, యేసు కాళ్ళతో తొక్కి వేసెను, యేసు కాళ్ళతో తొక్కి వేసెను. క్రీస్తులో జీవించు నాకు యేసయ్యా జయము. ఆమేన్. నాకు ఎల్లప్పుడూ జయమే. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయం మనకే. రాజుల రాజా జయం మనదే, రాజుల రాజా హోసన్నా జయం మనదే, రాజుల రాజా హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే, రాజుల రాజా హోసన్నా జయం మనకే. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం, అలాగే కళ్ళు మూసుకుందాం, అలాగే కళ్ళు మూసుకుందాం. రెండు చేతుల పైకి ఎత్తి ప్రభు దగ్గర 2 నిమిషాలు, 2 నిమిషాలు. ఈ నా దినమైన సంగతులు, ఈ దినము నేను చెప్పిన మాటలో తిరిగి నేను దర్శించు ప్రభు నీ దగ్గరికి వచ్చాడు. ఒక కుటుంబాన్ని దర్శించాడు. ఇదిగో అనేక మంది కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి. దేవుడిని దర్శించును గాక, ఈ రాత్రి దేవుడిని దర్శించును గాక, దర్శించును గాక. ఆ ప్రభువు వెళ్తూ 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 ఇదిగో ఇక్కడ ఆగి, ఇదిగో నీకున్న పరిస్థితిని చూసి, నీకున్న పరిస్థితిని చూసి, నీ సమస్యను చూసి, నీ భయాన్ని చూసి, నీ దుఃఖాన్ని చూసి, నీవు నలిగిపోతున్న ప్రతి పరిస్థితిని చూసి ఆగి నీకోసం ఏడ్చి కన్నీరు కాచి ప్రార్థిస్తుంటున్నాడు ఆయన. ఇదిగో నువ్వు బాగుపడాలని, నువ్వు పైకి రావాలని, నువ్వన్ని కోణముల గుండా దేవుడు నిన్ను దీవించాలని ప్రభు ఇష్టపడుతుంటున్నాడు. ఆరాధన చేద్దాం, కొద్ది నిమిషాలు ఆరాధన చేద్దాం, అందరూ కూడా ఆరాధన చేద్దాం.
థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మదేవ, కళ్ళు మూసుకుందాం. అందరు కూడా కళ్ళు మూసుకుని ఆరాధనలో ముందుకు వెళ్దాం. ఆయన నామానికి మహిమ కలుగునట్లుగా పరిశుద్ధాత్మదేవా నీకు మహిమ చెల్లిస్తున్నాను. ఇది నన్న ప్రభువారు చెప్తూ ఉన్నారు, సియోను కుమారుడా నువ్వేమాత్రం కూడా భయపడడానికి వీల్లేదు. ఇదిగో నీ రాజు నీ పక్కనే ఉన్నాడు, నిన్ను బలపరుస్తూ ఉన్నాడు, నిన్ను ధైర్యపరుస్తూ ఉన్నాడు. నీ వాక్యాన్ని మనమందరము కూడా విన్నాము. కాబట్టి ఈ దినాన మనమందరము కూడా కళ్ళు మూసుకొని ఆరాధనలో ముందుకు వెళ్దాం. దయచేసి ఎవరు కూడా కళ్ళు తెరవద్దు, డిస్టర్బెన్స్గా ఉండొద్దు. దేవుని యొక్క సన్నిధి నువ్వు మట్టెలు ఊపుతూ ఉన్నప్పుడే ఆయన సన్నిధి పూర్తిగా మనల్ని ఆవరిస్తూ ఉంటుంది. ఆయన అభిషేకం ఈ స్థలం అంతా కూడా విడుదల చేయబోతుంది. ప్రతి వారిపైన విడుదలవుతున్నట్లు, ప్రతి వారిపైన ఆ యొక్క అభిషేకం అనుభవిస్తున్నట్లుగా నేను చూస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినాన ప్రభువారు మరొకసారి మనతో మాట్లాడుతున్నాడు. మనుష్య జీవితంలో దేవుని యొక్క వర్తమానము అతనికి పంపినప్పటికీ కూడా తన జీవితాన్ని సరి చేసుకోలేదు, పెడచెవిన పెట్టాడు. ఆ యొక్క మాటలు అలక్ష్యము చేశాడు, విననొల్లకై ఉన్నాడు. కానీ తన జీవితంలో సర్వస్వాన్ని కోల్పోయిన తర్వాత దేవుని బతిమలాడుతూ ఉన్నాడు, అయ్యా నన్ను మీరు క్షమించండి, నాకు నీ బంధకాల నుంచి, నాకున్న దష్ట సంబంధమైన బలహీనతల నుంచి ప్రభా నేను ఏదైతే కోల్పోయానో వాటన్నిటి విషయంలో నాకు మరలా మీరు సహాయము చేయండి దేవుని నామని బ్రతిమలాడుతూ ఉన్నాడు. మనం కొన్ని వారాలుగా వింటూనే ఉన్నాం. ఆయనకి ఆర్డర్ చేయడం కాదు, ఆయనని అధికారము కలిగి ఆయనకి ఇది చేయడం కాదు, కానీ రిక్వెస్ట్ చేసి బ్రతిమలాడుతూ విజ్ఞాపన చేయాలి అని మనం వాక్యాన్ని వింటూ వచ్చాం. ఇది నన్ను మనుష్య చేస్తున్న యొక్క ప్రార్థన కూడా అదే. దేవుని సన్నిధిలో మోకరించి పాశ్చాత్తాపము కలిగిన మనసు కలిగిన వాడై బ్రతిమలాడుతూ ఉన్నాడు. దేవా నన్ను మీరు క్షమించండి. ఒక దినాన నువ్వు నాతో మాట్లాడావు, వర్తమానం పంపావు, కానీ నేను వినలేదయ్యా. అటువంటి మనసు నాలో లేదు ప్రభా. కానీ ఇది నన్ను శ్రమ వచ్చింది, ఇరుకొచ్చింది, ఇబ్బందులు వచ్చాయి. దేవుని దగ్గరకు వచ్చాడు, కానీ దేవుడు త్రోసివేయలేదు. మనుష్యుని యొక్క విజ్ఞాపన ఆలకించి తిరిగి అతన్ని హత్తుకొని తనకు కావలసినవన్నీ కూడా దేవుడు అనుగ్రహించాడు. ఈ దినాన్ని అటువంటి హృదయం మనము కలిగి ఉండాలి. నువ్వెక్కడికి వెళ్తున్నావు, దేవుని నమ్ముకున్నా కూడా నీ పరిస్థితి ఏంటి, నీ జీవితం ఏంటి, చిల్లంగి చేష్టలు కానీ మాంత్రిక శక్తుల దగ్గర కానీ మంచి ముహూర్తాలు చూస్తున్నావా, మంచి సమయము చూస్తున్నావా? మరి దేవుడు అంటున్నాడు, ఈ దినాన ఒకవేళ అలాంటి వారు ఉంటే నువ్వు మార్చుకో. దేవుని యొక్క వర్తమానము దేవుని సేవకుని ద్వారా మనకు అందించబడుతూ ఉంటుంది. ఈ వర్తమానము విని కూడా నువ్వు గ్రహింపలేని వాడివిగా ఉంటే ఇదిగో దేవుడు అంటున్నాడు, నీ మీదికి శ్రమ రాబోతూ ఉంటుంది, ఇరుకులు రాబోతున్నాయి, ఇబ్బందులు రాబోతూ ఉన్నాయి, జాగ్రత్త అని ఆయన మన హెచ్చరిస్తూ ఉంటున్నాడు. అలాంటి వారుంటే దేవుని దగ్గర క్షమాపణ అడుగుదాం. అయ్యా నేను మంచి ముహూర్తాలు చూశానేమో, లేకపోతే సోదెగాన్ల దగ్గరికి వెళ్ళాను, మాంత్రికుల దగ్గరికి వెళ్ళాను, నా ప్రభా వాళ్ళు ఇచ్చినవి వీళ్ళు ఇచ్చినవి తెచ్చి నా ఇంట్లో నేను కట్టుకున్నాను ప్రభా, దయతో మీరు నన్ను క్షమించండి. ఈ దినాన హోసన్నా జయముగా నా కుటుంబంలోనికి నిన్ను ఆహ్వానిస్తున్నాం, రండి ప్రభా అని బ్రతిమలాడు ఈ సమయంలో దేవుని దగ్గర. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, గొప్ప దేవానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి నీకు వందనాలు. మూడు బారిన నా జీవితం నీలో చిగురించనే, మూడు బారిన నా జీవితం నీలో చిగురించనే, నీటి ఓరన నాటబడి నీలో ఫలించెదా, నీటి ఓరన నాటబడి నీలో ఫలించెదా. అభిషేకమా 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 అభిషేకమా
ఓ జీవ జలమా పరిశుద్ధాత్ముడా నన్ను అభిషేకించు. అందరూ కలిసి పాడదామా? అందరూ కళ్ళు మూసుకుందాం. చిన్నలు పెద్దలు యవ్వనస్తులు అందరూ కూడా కళ్ళు మూసుకొని ఆరాధనలో ముందుకు వెళ్దాం. Thank you, Jesus Lord. పరిశుద్ధాత్మ దేవా, నీకు మహిమ చెల్లిస్తున్నాము. గట్టిగా చప్పలు కొడుతూ అందరూ కలిసి పాడదాం. అభిషేకించు ఆత్మాభిషేకమా అభిషేకమా అభిషేకమా యేసయ్య నామం అభిషేకమా 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 నీవు ప్రవహించు చోటెల్లా స్వస్థత కలిగెనే నీవు ప్రవహించు చోటెల్లా స్వస్థత కలిగెనే నీవు నిలచు చోటెల్లా నాకు ఆనందమే నీవు నిలచు చోటెల్లా నాకు ఆనందమే అభిషేకమా 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 ఓ జీవజలమా పరిశుద్ధాత్ముడా నన్ను అభిషేకించు ఆత్మాభిషేకమా ఓ జీవజలమా పరిశుద్ధాత్ముడా నన్ను అభిషేకించు ఆత్మాభిషేకమా అభిషేకమా 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 నీవు నాలో ఉంటా నాకు భయమే లేదు నేను యోధాను వలె నుండును నీవు నాలో ఉండా నాకు భయమే లేదు నేను దావీదు వలె నుండును గొల్యాతును పడగొట్టి జయముందిదా గొల్యాతును పడగొట్టి జయముందిదా అభిషేకమా ఆత్మాభిషేకమా నిన్ను దీవింప నాపైకి దిగిరండయ్యా అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవించ నాపైకి దిగిరండయ్యా నీవు నాలో ఉండా నాకు భయమే లేదు నేను ఎలీషా వలె నుండును నీవు నాలో ఉండా నాకు భయమే లేదు నేను ఎలీషా వలె నుండును యోర్దానును విడగొట్టి నే వెళ్ళెదా యోర్దానును విడగొట్టి నే వెళ్ళెదా అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవించ నాపైకి దిగిరండయ్యా అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవించ నాపైకి దిగిరండయ్యా పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు నీ శక్తి మాకు కావలసినది ప్రభువా నీవు ఎరుగుదువు నీ శక్తి మాకు కావలసినది ప్రభువా నీవు ఎరుగుదువు పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు పరిశుద్ధాత్ముడా అందరూ స్వరమతి ఏక స్వరము ద్వారా పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానిద్దాం. రెండయానికి వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువా. హోసన్నవ మధ్యలోనికి నిన్ను ఆహ్వానిస్తున్నాం. అయ్యా నీ స్థితిలో నిలబడి నిన్ను ఆహ్వానిస్తున్నాము ప్రభువా. Thank you Lord, thank you Jesus Lord. Thank you Lord, thank you Lord, thank you Lord, thank you Jesus Lord, thank you Lord.
అంతని పడదాం. నన్ను దర్శించయ్యా, శక్తి కుమారించు, నా కుటుంబాన్ని, నా సంఘాన్ని, నా పరిపాలన పరిశుద్ధాత్ముడా యేసయ్యా, శక్తి కుమారించు, నీ శక్తి నాకు కావలసి భూమి మీద మేము బతకాలంటే ప్రభువా నీవు ఎరుగుదు, నీవు మా కుటుంబాన్ని కట్టండి అని అడుగు. నీ శక్తి దయ్యాలు కాని, మంత్రశక్తులు కాని, యంత్రశక్తులు కాని, మాట వినలేని వాని లక్ష్య పెట్టకు. ఆయన వాక్యాన్ని త్రోసివేయకు. పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు. దేవునికి స్తోత్రం చెబుదాం అందరూ కూడా. ప్రభువా, మా కుటుంబాన్ని, మా సంఘాన్ని, నన్ను, నా కుటుంబాన్ని, మా పిల్లల్ని కట్టండి, కట్టండి, కట్టండి అయ్యా. అయ్యా, నువ్వు మమ్మల్ని కడుతున్నందుకు వందనాలు. మీరు మమ్మల్ని దర్శిస్తున్నందుకే వందనాలు. తిరిగి మళ్ళా దర్శిస్తున్నందుకు. పడిపోయిన దాన్ని తిరిగి కడుతున్నావు, పాడైపోయిన దాన్ని మళ్ళీ తిరిగి నిలబెడుతున్నావు. నేను అందరూ చేదరించుకొని త్రోసివేయబడిన దాన్ని మళ్ళీ ప్రతిష్ఠిస్తున్నావు. గొప్ప దేవుడా, ప్రార్థన చేద్దాం. ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. గొప్ప దేవుడా, నీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. ఎలైజా ప్రార్థన చేస్తాడు. అందరూ ఇప్పుడు ముందుకు వెళ్దాం. స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు ప్రభనైనా అయ్యా నాయన నీకు వందల పాటల్లో, వాక్య పరిచయలో ప్రభనైనా, ఆరాధనలో నీ సన్నిధిని, అభిషేకత ప్రభావంలో మీరు బలపరిచినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ప్రభా నీ కార్యం జరిగించినందుకు నీకు వందనాలు. ప్రతి భయంను తొలగించినందుకు నీకు వందనాలు ప్రభా. మీరు మాతో ఉంటే ప్రభా ఏ భయము కూడా ప్రభా ఆవరించడానికి వీళ్ళని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు అయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ పరిశుద్ధాత్మ సన్నిధి కలిగి ముందుకు వెళ్ళినట్లుగా నీ కృప సహాయం ఇచ్చి ప్రార్థన చేసిన ప్రభా. అయ్యా, వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో అది నెరవేర్పులోనికి నడిపించమని ప్రార్థన చేసిన ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడినందుకు నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తును ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మహాగణుడైన దేవా, నీ ఘనమైన నామమును బట్టి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సజీవుడు, సజీవమైన కార్యాలు చేయగలుగుతావు తండ్రి. మా జీవితంలో ఆ యెరూషలేములోకి వెళ్తున్నప్పుడు తిరిగి దర్శించినట్లుగా మమ్మల్ని మరొక్కసారి దర్శించి మా జీవితాన్ని కడుతున్నందుకు నీకు వందనాలయ్యా. మా సంఘాన్ని కడుతున్నందుకు వందనాలు. లోకమంతా త్రోసి పారేసిన, లోకమంతా చీదరించుకున్న, పరిస్థితులన్నీ తలెత్తినా నీవు మళ్ళీ కోరుకొని నిలబెట్టి అతడి వ్యాఖ్యలపడి కన్నీరు కాచి బహుత్తిములాడుకొనగా నువ్వు కార్యం చేసినట్లుగా ఇదిగో నీ బిడ్డలుగా మేమందరం మళ్ళొక్కసారి బతిములాడుకుంటూ తిరిగి మా జీవితాన్ని కడుతున్నందుకు వందనాలు చెల్లిస్తూ కూడొచ్చిన బిడ్డలందరూ దీవించండి. కానుకలు, దశంభాగాలు దీవించండి. నాయనా, ఈరోజు మట్లాది వారం సంతోషంతో ప్రజలు వెళ్తుండగా నీ సన్నిధి, నీ ప్రసన్నత విడుదల చేయమని, ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక నుండి సహవాసం కూడొచ్చిన బిడ్డలందరికీ, రాలేటువంటి వారికి సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.